ఈరోజు అన్ని కుల సంఘాలు ఏ కుల సంఘాలైనా కానీ అన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. అదేవిధంగా కుల సంఘాలు కూడా వాళ్ళ కుల సంఘాలు ఏర్పాటు చేసుకుని అధ్యక్షులు కార్యదర్శులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్క కుల సంఘాలలో కూడా కొన్ని డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని డిస్ప్యూట్స్ ఇదవుతుంటాయి. కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు యాదవ్ సంఘం అందరం కూర్చున్నాం. యాదవ్ సంఘంలో ఇంతవరకు కూడా ఒకటే సంఘం కడప జిల్లా అంతా ఏ సమస్య వచ్చినా కూడా కడప జిల్లాలో యాదవ్ సంఘం ఒకటిగానే పనిచేస్తూ ఉండింది. ఒకటిగానే ఏ సమస్య వచ్చినా కూడా పొలిటికల్ దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ ఒకే సంఘం ద్వారా మనం అందరం తీసిపోయే వాళ్ళం ఇంతకుముందు అంతా. ఇప్పుడు యాదవ సంఘాన్ని అనేది చాలా వరకు కొంతమంది వ్యక్తులు విజయవాడ నుంచి కానీ ఇటు తిరుపతి నుంచి కానీ ఈ కొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ప్రతి ఒక్క సంఘానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడు మేము లేదా జాతీయ అధ్యక్షుడిని పెట్టుకోవడము, ఆ డిస్టిక్లోకి రావడము, ఆ డిస్టిక్లోకి వచ్చేసి ఎవరినో ఒకరిని పెట్టేసుకొని వాళ్ళని అధ్యక్షులుగా ప్రకటించుకోవడము. అక్కడ అందరూ ఒక కుల సంఘం ఏదైనా మీటింగ్ పెడితే చాలామంది కుల సంఘాలకు మీటింగులకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే కుల సంఘం పిలిచింది, దాంట్లో ఏదైనా సంస్కరణలు తీసుకొని వస్తారు, పొలిటికల్గా ఏదైనా మనకి ఏదైనా సమస్య వస్తే ముందర నిలబడతారని చెప్పి ప్రతి ఒక్కరు కుల సంఘంలో సభ్యులందరూ వచ్చేవాళ్ళు. అటువంటి మీటింగులకు కూడా మరి అటువంటి మీటింగులను వాడుకొని జిల్లాలలో మా పెత్తనం ఉంది, ఆ కుల సంఘాలన్నీ మా కిందనే పనిచేస్తున్నాయి అని చెప్పి రాష్ట్ర పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీల కాడికి పోయి వాళ్ళు ఏ విధంగా మా పరపతి ఉంది ఈ జిల్లాలో, మేము మా కమ్యూనిటీని మేము శాసించే పరిస్థితిలో మేము ఉన్నాము, మేము చెప్పినందువల్ల ఇట్లా మీటింగ్లన్నీ పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళు ఆ పార్టీలతో లబ్ధి పొందే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సబబని మరి అన్ని కుల సంఘాలను నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి కడప జిల్లాలో ఏ సంఘమైనా ఏర్పాటైతే కడప జిల్లా సంఘంగా ఏర్పాటు చేసుకుని కడప జిల్లాలో అంటే ప్రత్యేకంగా వేరే జిల్లా అంటే రాష్ట్రాన్ని నుంచి వచ్చిన అధ్యక్షులు కానీ రాష్ట్రాన్ని నుంచి వచ్చిన కుల సంఘాలు ఏవైనా కానీ వాళ్ళని గౌరవించే బాధ్యత. ఎందుకంటే ఒక కులంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రాన్ని నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గౌరవించే బాధ్యత మనం తీసుకోవాలి. కానీ వాళ్ళు మనల్ని ఉపయోగించుకొని మన మీటింగులు ఉపయోగించుకొని మన ర్యాలీలు ఉపయోగించుకొని వేరే ప్రాంతీయ పార్టీలో పదవుల కోసం పాకుపడే పరిస్థితికి వస్తూ ఉన్నారు. అది చాలా తప్పని నేను కుల సంఘాలకు అందరికీ చెప్తా ఉన్నాను. అదేవిధంగా కడప జిల్లాలో మీరందరూ ఏకంగా అండి కడప జిల్లాలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ సమస్యలు వచ్చినా కలెక్టర్ దృష్టి కానీ ఎస్పీ దృష్టి కానీ తీసుకుపోయి మన కడప జిల్లాలో ఉండే సమస్యలను పరిష్కరించే మార్గంలో ముందుకు పోవాలి తప్ప ఇంతకుముందు కడప జిల్లాలో యాదవ సంఘం ఏర్పాటు కావాలంటే అన్ని కాన్స్టిట్యున్సీలో నుంచి పెద్దలను పిలిపించేవాళ్ళం. అన్ని కాన్స్టిట్యున్సీలో నుంచి పిలిపించేసి వాళ్ళ సమక్షంలో జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను జాతీయ అధ్యక్షుడు అని చెప్పడం ఒక సంఘం ఓపెన్ చేయడం, నేను రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పడం ఒక సంఘం ఓపెన్ చేయడం. మరి ఏమైనా చేస్తారా పనులు అంటే పనులు చేస్తారంటే ఉపయోగకరమైన పనులు కాకుండా విచ్ఛిన్నమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ విధంగానే రాజకీయ పార్టీలలో కూడా ఒక సన్నగిల్ల కార్యక్రమం అంటే వీళ్ళు ఇంతేలే అనే పరిస్థితికి రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆలోచించే పరిస్థితికి తీసుకొని వస్తున్నందుకు మేము చాలా చింతిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యాదవ్ సంఘం ఇంతకుముందు ఏ విధంగా జిల్లాలో ఒకటిగా ఉండి ఏ విధంగా అన్ని కాన్స్టిట్యున్సీలు నియోజకవర్గాలు కలుపుకొని ఏ విధంగా పనిచేసినామో ఆ విధంగా పనిచేయమని యాదవ్ సంఘాల పెద్దలందరినీ నేను కోరుకుంటాను.